అది 18వ శతాబ్దం. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని స్పాట్సిల్వేనియా కౌంటీ. 2 రోజుల క్రితం తప్పించుకున్న నల్లబానిస గుండెలు అవిసేలా పరుగులు పెట్టిన యములాళ్లలా బానిసలను పట్టి తెచ్చే 2 తెల్లవాళ్లు వాళ్ల వేట కుక్కల బారిన పడి దొరికిపోయాడు. వాళ్లలో ఒకణ్ణి, వాళ్ళ కుక్కల్ని ఆ నల్ల మనిషి పరుగులు పెట్టించేలా కొట్టాడు. కోపంతో వారిద్దరూ తుపాకులు అతని మీద బారు పెట్టారు. అతను చావడానికి సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు చంపలేదు. ఇద్దరూ మరో ప్రయత్నం చేసి అతన్ని గట్టిగా పట్టుకుని చెట్టుకు కట్టేశారు. దెబ్బతిన్న తెల్లవాడికి ఏదో దారుణమైన ఆలోచన వచ్చిందని అతని విషపు నవ్వు చెప్తోంది. తోటివాడికి చెప్పాడు. అతను ఒప్పుకున్నాడు. మొదలు నరికిన ఓ చెట్టు దగ్గరికి నల్ల మనిషిని కట్టేసి ఈడ్చుకొచ్చారు. తెల్లవాడు అతని ముందు నిలబడి తన కత్తి గొడ్డలి చూపించి, పురుషాంగం కోసైనా కాలు నరకమంటావా అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అతను విపరీతంగా ఏడ్చాడు, అరిచాడు. వాళ్ళు దుడ్డుగారతోటి ఒకటి వేశారు. తన అంతరాంతరాల్లో ఎముక మూలుగులోంచి ఏదో అదృశ్య స్వరం గొంతెత్తి అరిచింది. మగవాడనేవాడు కొడుకుల్ని కనాలి. అతని చేతులు అప్రయత్నంగా మర్మాంగాన్ని కప్పుకున్నాయి. చెట్టు మొద్దు మీద అతని కాలు పెట్టి ఒకడు కదలకుండా పట్టుకున్నాడు. రెండోవాడు గొడ్డలి పైకెత్తాడు. నల్ల మనిషి హృదయ విదారకంగా రోధించాడు. చర్మాన్ని, నరాల్ని, కండల్ని, ఎముకల్ని ఒక్క వేటుతో ఛేదిస్తూ గొడ్డలి చెట్టు మొద్దుకు కొట్టుకుంది. అంతే. అతని శరీరం నుంచి కుడిపాదంలోని సగభాగం శాశ్వతంగా వేరైపోయింది. ఆ నల్ల మనిషి పేరు కుంటాకింటే. గుండెల్ని పిండేసే ఈ సన్నివేశం అలెక్స్ హేలీ రాసిన రూట్స్ ద సాగా ఆఫ్ ఎన్ అమెరికన్ ఫ్యామిలీ అన్న నవల్లో భాగం. ఈ నవలను సహవాసిగా అనువాద రచనలో సుప్రసిద్ధుడైన రచయిత జంపాల ఉమామహేశ్వరరావు 7 తరాల నవలగా తెలుగులోకి అనువదించాడు. ప్రపంచం ఒక కుగ్రామం అయిపోతుందని మనం చెప్పుకున్న మౌలికంగా మనిషి తన భాష, జాతి, వంశం, చరిత్ర వంటి వాటిలో తన ఉనికిని గుర్తించుకుంటూనే ఉన్నాడు. తమవారు గతంలో సాధించిన విజయాలకు పులకిస్తాడు. తన జాతి అనుభవించిన కష్టాలకు తాదాత్మ్యత చెంది కన్నీరు పెడతాడు. అటువంటిది తన వంశం వివరాలేమిటో, తను ఏ జాతి వాడినో, తమ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని వారి బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఒక జాతి స్వార్థానికి మరొక జాతి జనులు బలవంతాన సముద్రాలు దాటించబడి సొంత జాతికి, తమ సంస్కృతికి పరాయి అయి నీచంగా చూడబడితే వారి వారసులకు ఆ బాధ హృదయంలో పుండులా సలుపుతూ ఉంటుంది. అలాంటి పుండు సలుపుతూ ఉండగా తమ ఆఫ్రికన్ మూలాల్లోకి అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ చేసిన అన్వేషణే ఈ నవల. ఈ నవల ఆంగ్లంలో విడుదలైనప్పుడు పెను సంచలనాలు సృష్టించింది. ఈ రచనకు హేలీకి పులిట్జర్ పురస్కారం వచ్చింది. దీన్ని టీవీ సీరియల్గాను, వెండితెరపై చలనచిత్రంగానూ చిత్రీకరించారు. ఈ నవలను నల్లజాతి ప్రజలు తాము అనుభవించిన అణిచివేతకు, తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా దాచుకుంటే, కొందరు తెల్లవారు గతంలో జరిగిన తప్పులకు పశ్చాత్తాపంగా చదివారు. మొత్తానికి ఆఫ్రికన్ అమెరికన్లలో ఓ పవిత్ర గ్రంథం స్థాయిని పొందింది ఈ నవల. 1750లో ఉత్తర ఆఫ్రికాలో గాంబియా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉన్న గ్రామం జఫర్. అక్కడ కింటో రెబ్బలకు కొడుకు కుంటా పుట్టడంతో కథ ప్రారంభమవుతుంది. డేవిడ్ అబ్రహాములు మూల పురుషులుగా చెప్పుకుంటూ ఇస్లాం తమ మతంగా వస్తున్న పురాతన తెగ మాండికోకి చెందిన వాళ్ళు. ఆఫ్రికాలోని ప్రకృతి సౌందర్యాన్ని, దానిలో మమేకమై జీవించే ఆ తెగవారిని, వారి విచిత్రమైన సాంప్రదాయాల్ని నవల ఎంతో చక్కగా చిత్రీకరిస్తుంది. ఆ పురాతన సంస్కృతిలో 16 ఏళ్లు పెరుగుతాడు కుంట. తాను అడుగుపెట్టబోయే వైవాహిక జీవితం గురించి మధురమైన కలలు కంటూ ఉంటాడు. ఉదయాన తమ్ముడికి డప్పు తయారు చేసేందుకు మంచి కలప కోసం అడవిలోకి వెళ్ళి ఆదమరిచిన క్షణంలో వేట కుక్కలతో, మారణాయుధాలతో వేటాడి ఉచ్చువేసి బానిసలను వేటాడే తెల్లవాళ్ళు అతన్ని పట్టుకుంటారు. స్పృహ తప్పేలా కొట్టి తీసుకుపోతారు. అక్కడితో అతని జీవితంలో స్వేచ్ఛ అంతరిస్తుంది. ఘోరమైన బానిసత్వం ఉదయిస్తుంది. వందలాది మంది నల్లవారిని బానిసలుగా పట్టుకుని అమెరికా తరలిస్తున్న ఓడలోకి సంకెళ్లతో కుంటాన్ని చేరుస్తారు. ఎదిరించిన వారిని ఒళ్ళు పుళ్ళయ్యేలా కొడుతూ ఉంటారు. నల్లజాతి స్త్రీలపై ఘోరమైన అత్యాచారాలు చేస్తూ ఉంటారు. బానిసగా గుర్తు కోసం కాల్చిన ఇనుప కడ్డీతో గుర్తు వేస్తారు. ఎక్కడో ఓడ అడుగున సంకెళ్లతో కట్టి పడేస్తారు. ఆ చీకటి గుయ్యారంలో గాయాలైన పుళ్ళు, తమ మలమూత్రాల మధ్య ఘోరమైన ప్రయాణం అనంతరం
అమెరికాలోని మేరీల్యాండ్లో దిగుతాడు కుంట. అతని శరీరాన్ని, అవయవాల పటుత్వాన్ని పరీక్షించుకుని ఓ తెల్ల భూస్వామి అతను కొనుక్కుంటాడు. ఆ భూస్వామి దగ్గర వందల మంది బానిసల్లో ఒకడిగా ఉంటూ బలవంతంగా బానిస బ్రతుకు బతుకుతూ 4 సార్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కుంట. 4గోసారి తప్పించుకున్నప్పుడే కుంట పాదాన్ని తెల్లవాడు నరికేస్తాడు. ఇక తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకుని బానిస బ్రతుకుతో సమాధాన పడతాడు. తోటి బానిస స్త్రీ బెల్ను పెళ్లి చేసుకుంటాడు. వారికి కిజ్జి అనే కూతురు పుడుతుంది. ఈ పరిస్థితుల్లోనూ కుంటాకి తన తెగ సాంప్రదాయాలు మత విశ్వాసాల మీద నమ్మకం సడలదు. ఆ బానిస జీవితంలో తన భాష మాట్లాడడం, మతాచారాలు పాటించడం లాంటివి నిషేధమే అయినా రహస్యంగా మాట్లాడుతూ పాటిస్తూ ఉంటాడు. తన సంప్రదాయాల ప్రకారమే కిజ్జీని పెంచుతాడు. తన మాతృభాషలోని కొన్ని పదాలు నేర్పుతాడు. తన కథంతా చెప్తాడు. అంతేకాదు, రాబోయే తరాలకు ఈ కథ చెప్పమంటాడు. ఆ తర్వాత కథలో కిజ్జి, ఆమె వారసులు బానిసలుగా పడే అవమానాలు, బాధలు ఉంటాయి. తర్వాతి తరాల వారు అమెరికన్ అంతర్యుద్ధం తర్వాత తోటి నల్లజాతి వారితో పాటు బానిసత్వం నుంచి విముక్తి పొందుతారు. సమాజంలో వివక్ష అనుభవిస్తారు. ఇన్నిటి నడుమ కుంటా వంశీకుల్లో మాత్రం అతని కథ ప్రతి తరం చెప్పుకుంది. అలా కుంటాకి 7వ తరం వాడైన రచయిత అలెక్స్ హేలీకి ఈ కథ తెలుస్తుంది. అతను ఆ కథ ఆధారంగా తన మూలాలను అన్వేషిస్తాడు. 10 ఏళ్ళు దీక్షగా బానిసలు, వారిని తీసుకొచ్చిన ఓడల రాకపోకల్లో వివరాలున్న పురాతన ప్రభుత్వ పత్రాలను ఎన్నో గ్రంథాలయాల్లో పరిశోధించి వివరాలు సేకరిస్తాడు. చివరకు తన ముత్తాత పుట్టి పెరిగిన ఉత్తర ఆఫ్రికా ప్రాంతాన్ని, అక్కడ నదిని చూస్తాడు. కుంటా కథలోని పదాల ఆధారంగా అతను పుట్టి పెరిగిన ఊరికి చేరతాడు. అక్కడ మాండికో తెగవారు కంఠస్థం చేసి వినిపించే వంశవృక్షంలో తప్పిపోయిన వ్యక్తిగా కుంటా కింటే పేరు వినపడటంతో ఆనందం, ఉద్వేగం ముప్పిరికొని చలించిపోతాడు. ఆ సన్నివేశం చదువుతూ కంటతడి పెట్టుకొని మనిషి అంటూ ఉండడు. కుంటా కథను వినిపించి తమ బంధువులను కలుసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. కుంటా కింటేనే హేలీ పూర్వీకుడనేందుకు ఉన్న ఆధారాలపై చరిత్రకారులు ప్రశ్నించి సందేహాస్పదమని తేల్చారు. ఆఫ్రికన్ జీవితాన్ని వర్ణించింది వేరే వ్యక్తి రచన కాపీ అన్న విషయంపైన విమర్శలున్నాయి. ఆ విమర్శలు, సందేహాలు ఎలా ఉన్నా ఈ నవల అమెరికన్ సాహిత్యంలో గొప్ప స్థానం సంపాదించుకుంది. లక్షలాది ఎకరాల్లో పత్తిని పండించేందుకు కోట్లాది మంది బానిసల జీవితాలు బుగ్గిపాలు చేసిన దౌర్భాగ్యకరమైన చరిత్రకి ఈ నవల సాక్ష్యం. సహవాసి చేసిన అనువాదం చాలా గొప్పది. ఒక పక్క కథ నడుస్తున్న స్థలకాలాలను చెడగొట్టకుండా మరోవైపు నేరుగా తెలుగు నవలే చదువుతున్నాం అనిపించే శైలి సహవాసిది. మొత్తంగా ఈ నవల గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఎంతటి వారినైనా ఒక ఊపు ఊపి హృదయాన్ని కల్లోలపరిచి వారిలో మానవత్వాన్ని మేల్కొల్పే గొప్ప నవల.